ఛాంపియన్స్ ట్రోఫీ అది కూడా ఫైనల్. ఇక బెట్టింగ్లు ఎలా సాగుతాయో తెలుసు కదా. కాకినాడలో కూడా అదే జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తూర్పుగోదావరిలో విచ్చలవిడిగా క్రికెట్ బెట్టింగ్ సాగింది. రాజానగరం బ్రిడ్జ్ కౌంట్రీలోని B12 విల్లా కేంద్రంగా పెద్ద ఎత్తున బెట్టింగ్లు నడిచాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 12 మందిని అరెస్ట్ చేసి ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. యువకులందరినీ నాన్ లోకల్స్ గా గుర్తించారు పోలీసులు. మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రధర బంధంలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న సమాచారంతో రాజానగరం పోలీసులంతా కూడా చేరుకున్నారు. లక్షల రూపాయలతో ఇక్కడ నుంచి చేతులు మాత్రమే సమాచారం అందింది. స్థానికులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రిడ్జ్ కౌంట్ B12కి సంబంధించినటువంటి విల్లా దగ్గర మనం ఉన్నాము. లోపల ఒకసారి విజువల్స్ గమనించవచ్చు. స్థానికంగా ఎస్ఐతో పాటు స్థానిక యువకులంతా కూడా లోపల ఉన్నారు. పోలీసులు అలాగే సివిల్ డ్రెస్లు ఇక్కడ చేరుకున్న పోలీసుల దృశ్యాలు కూడా మన విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళంతా కూడా లోపల ఉన్నటువంటి యువకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు సివిల్ డ్రెస్లు ఇక్కడ చేరుకుని ఇన్ఫర్మేషన్ ప్రకారం యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా కూడా ఫ్యామిలీస్ ఉండేటువంటి విల్లాస్ నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లక్షల్లో చేతులు మారాయా, ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారా? ఇండియా అలాగే న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే బెట్టింగ్కి సంబంధించి భారీ స్థాయిలో లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం లోపలికి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ సెక్యూరిటీ గార్డు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ విల్లాస్లో ఇంకా ఇదే విల్లాస్లో జరుగుతుందా, పక్కనే ఏమైనా జరుగుతుందా? B12కి సంబంధించినటువంటి విల్లాస్లో ఉన్నటువంటి దాదాపుగా 10 మందికి పైగా యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ల్యాప్టాప్తో పాటు ఆన్లైన్లో గేమింగ్ ఆడుతున్నటువంటి వాళ్ళంతా కూడా అదుపులోకి తీసుకున్నట్టయితే మనకు ప్రాథమికంగా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. స్థానికంగా సిఐ వివరాలు బట్టి మనకి వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి 39 రాజానగరం నుంచి.